కోళ్ళు ఉన్న వాళ్ళు పాటించాల్సిన ఒక విషయం అనమాట. ఎందుకంటే మాకు ఎఫెక్ట్ అయిన విషయాన్ని మీతో షేర్ చేస్తున్నాను. నేను తినడం వల్ల మనుషులకి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా అని. అయితే రైతులే ఎప్పుడు నష్టపోతారనమాట. రైతుల దగ్గర నుంచి ₹100 కొనుక్కుంటే కోళ్ళు జాతికి సంబంధించిన కోళ్ళు మొత్తం చనిపోయినాయి. అయితే చికెన్ మనం హై టెంపరేచర్లో వండుకుంటాం కాబట్టి, ఉడకపెట్టి వండుకుంటాం కాబట్టి ఈ బర్డ్ ఫ్లూ అనేది కోల్డ్ ఫారం ఉన్న వాళ్ళు కానీ, బాయిలర్ కోల్డ్ షెడ్యూల్ పెట్టుకున్న వాళ్ళకి కానీ ఎంత నష్టం మిగిల్చిందంటే, ఒక పక్క నాటుకోళ్ళు పెట్టుకున్న వాళ్ళకి అంతే నష్టం ఉంది, బాయిలర్ ఫామ్ పెట్టుకున్న వాళ్ళకి అంతే నష్టం ఉంది. అయితే కోళ్ళు విషయానికి వచ్చేసరికి చనిపోయిన కోళ్ళన్నీ తీసుకెళ్ళి మట్టిలో కప్పెట్టుకుంటే మన నాటుకోళ్ళు కానీ బాయిలర్ కానీ ఏ చనిపోయినా బాగుంటుంది. ఎందుకంటే కొంతమంది బాయిలర్ కోళ్ళని కాళ్ళలో పడేయడం కానీ, ఇంకా గాలికి బయట పడేయడం కానీ, అవి గాలికి వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుందని న్యూస్లో చూస్తున్నాను. అందుకే మీ దగ్గర ఏమైనా కోళ్ళు చనిపోయినా కానీ, ఫర్దర్గా ఇంకా వైరస్ అటాక్ అయిన వాటిని కూడా మట్టిలో కప్పెట్టి జాగ్రత్తగా పూడ్చిపెడితే బాగుంటుంది. అయితే ఇప్పుడు బాయిలర్ కోళ్ళ విషయానికి వచ్చేసరికి బర్డ్ ఫ్లూ అనేది అది జంతువులకి మాత్రమే అటాక్ అయ్యే ఫ్లూ అనమాట. అది మనుషులకి వస్తుందా లేదా అని నేను ఒక 2 రోజుల నుంచి న్యూస్లో చూస్తూనే ఉంటున్నాను. చికెన్ తినడం వల్ల మనుషులకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అని. అయితే నేను గమనించిన ఒక విషయం మీతో షేర్ చేసుకుంటాను. ఏంటంటే మా దగ్గర నాటుకోళ్ళు జాతికి సంబంధించిన కోళ్ళు మొత్తం చనిపోయినాయి. అయితే బాయిలర్ కానీ, పారం కానీ, పెద్ద బాయిలర్ కానీ, ఇట్లా నాటుకోళ్ళు కానీ అన్నీ బాయిలర్ కోళ్ళ జాతికి సంబంధించిన కోళ్ళు అయితే చనిపోయినాయి. ఇంకా మా దగ్గర పావురాళ్ళు ఉన్నాయి, కుందేళ్ళు ఉన్నాయి, పిచ్చుకలు కానీ, చిలకలు కానీ, కుక్కలు కానీ, ఇవన్నీ మేము పెంచుకుంటాం, ఇవన్నీ ఉన్నాయి. కానీ కోళ్ళకు ఒక్కటే ఎఫెక్ట్ అయిందనమాట. అయితే మేము ఫర్దర్గా పావురాళ్ళకు కానీ, కుందేళ్ళకి కానీ ఎలాంటి మెడిసిన్ వేయలేదు ఈ వైరస్ వల్ల. అయితే పావురాళ్ళన్నీ అన్నీ సేఫ్గానే ఉన్నాయి, ఇంకా కుందేళ్ళు కూడా అన్నీ సేఫ్గానే ఉన్నాయి. నేను ఈ బర్డ్ ఫ్లూ అనేది కోళ్ళకి వచ్చే వ్యాధి అని అనుకుంటున్నాను. చికెన్ తినకూడదు అని అంటున్నారు కాబట్టి నేను ఈ విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే చికెన్ మనం హై టెంపరేచర్లో వండుకుంటాం కాబట్టి, ఉడకపెట్టి వండుకుంటాం కాబట్టి ఈ ఫ్లూ అనేది మనుషులకి అటాక్ అవ్వదు అని నా అభిప్రాయము. మీరు ఏమంటారో కంపల్సరీగా కామెంట్ చేయండి. బర్డ్ ఫ్లూ అనేది మనుషులకి అటాక్ అవుతుందా లేదా, చికెన్ తినొచ్చా లేదా అని. అయితే అనుమానం ఉన్న వాళ్ళు కంపల్సరీగా కొన్ని రోజుల పాటు తినకుండా ఉంటేనే మంచిది. అనుమానంతో తిని ఏ డిసీజ్ వచ్చినా ఈ చికెన్ తినడం వల్లే వచ్చింది అనే అభిప్రాయాన్ని బ్రెయిన్లో పెట్టేసుకుంటారనమాట. అలాంటి అభిప్రాయాలన్నీ ఉండకుండా ఉండాలంటే చికెన్ కానీ, ఎగ్స్ కానీ కొన్ని రోజులు తినకుండా ఉంటే మంచిది. ఈ బర్డ్ ఫ్లూ వల్ల బాయిలర్ షెడ్స్ పెట్టుకున్న వాళ్ళు కానీ, లేదంటే బాయిలర్ కోళ్ళు పెంచే వాళ్ళు కానీ చాలా నష్టం అనమాట వాళ్ళకి. ఎందుకంటే ఎప్పుడు రైతులే నష్టపడతారు ఏ విషయంలోనైనా. నాకు తెలిసిన ఒక అతన్ని అడిగితే చికెన్ రేట్లు ఎందుకు తగ్గుతాయి, ఎందుకు పెరుగుతాయి, ఒకే రేటు ఉండడం లేదు ఎందుకని అని అడిగితే నాకు ఒక విషయం చెప్పారనమాట. కోళ్ళు దించే వ్యాన్ వాళ్ళు అనమాట. రైతు వారి దగ్గర నుంచి మనకు కనుక కోళ్ళు వచ్చినాయి అనుకోండి, చికెన్ రేట్లు తగ్గుతాయి. అదే కనుక ఫార్మ్స్ నుంచి వచ్చాయి అనుకోండి, కంపెనీ నుంచి వచ్చినాయి అనుకోండి, కోళ్ళు రేట్లు హైలో ఉంటాయి. కంపెనీ వాళ్ళు అనేది రైతు వారి దగ్గర నుంచి తెచ్చుకున్నప్పుడు రేట్లు తగ్గించేసి తెచ్చుకుంటారు. అందుకే రైతులే ఎప్పుడు నష్టపోతారనమాట. రైతుల దగ్గర నుంచి ₹100 కొనుక్కుంటే మనకు అమ్మే వాళ్ళు ₹150 అమ్ముతారు. షాప్లో వాళ్ళు ఇంకో ₹50 వేసుకొని అమ్ముతారు. అది అన్నమాట. అలా ఉంటుంది. ఎప్పుడైనా కూడా రైతులే నష్టపోతారు. ఇంకో విషయం ఏంటంటే, నాటుకోళ్ళు వైరస్ దాటికి నిలబడి ఇంకా ఏమైనా మిగులు ఉంటాయి, లేదంటే కోళ్ళు వాళ్ళు ఇచ్చిన మెడిసిన్స్కి బతుకున్నాయి అనుకోండి, కంపల్సరీగా మీరు కొన్ని రోజుల పాటు బాయిలర్ కోళ్ళ దగ్గరికి కానీ, చికెన్ షాపుల దగ్గరికి కానీ వెళ్ళకుండా ఉంటే మ్యాక్సిమం మంచిది. ఆ వండిన చికెన్ మిగిలిన అన్నాన్ని కానీ కోళ్ళకి వేయకుండా జాగ్రత్తగా అవన్నీ ఒక మూట కట్టి దూరంగా పడేయడం మంచిది. కోళ్ళు ఉన్న వాళ్ళకి ఈ విషయం చెప్తున్నాను.
కంపల్సరీగా ఈ టిప్ అయితే కంపల్సరీగా నాటుకోళ్ళు ఉన్న వాళ్ళు పాటించాల్సిన ఒక విషయం అనమాట. ఎందుకంటే మాకు ఎఫెక్ట్ అయిన విషయాన్ని మీతో షేర్ చేస్తున్నాను, మీరు కూడా తెలుసుకుంటారని. ఎందుకంటే బేసిక్గా అందరూ అన్నం తినేసి మిగిలిపోయిన అన్నాన్ని కోళ్ళకు పడేస్తారు. కానీ చికెన్ వండుకున్న రోజైతే ఆ అన్నాన్ని మిగిలిపోయిన అన్నాన్ని అయితే కోళ్ళకైతే పడేయొద్దు. పడేయకుండా ఒకళ్ళు మిగిలినా కూడా వాటిని కోళ్ళు తాగే నీళ్ళ దగ్గర కానీ ఏ ప్లేస్లో కూడా కడగొద్దు. కడగకుండా జాగ్రత్తగా తీసుకొచ్చుకొని మీరు జాగ్రత్తగా చేసుకుంటే కోళ్ళు అనేవి నాటుకోళ్ళు వైరస్ బారిన పడకుండా బతుకుతాయి అన్నమాట. ఇది మాత్రం పాటిస్తే కంపల్సరీగా కోళ్ళు అనేవి నిలబడతాయి. ఇంకా వైరస్ అటాక్ అయినప్పుడు తీసుకునే ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటారు. చికెన్ తినేవాళ్ళు తింటారు, కానీ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే కోళ్ళైనా నిలబడతాయని ఈ విషయం మీతో షేర్ చేస్తున్నాను.